బిల్లు అందరికీ కూడా ఇలానే ఇచ్చాడు. ఇంకా దీని మీద ఉన్న ఇదే తప్పించి మాకు వేరే ఏమీ ప్రూఫ్లు లేవు. ఇంకా అతను వెళ్ళినప్పుడు బ్రోచర్ ఇంకా అసలు ఎలాంటి ప్లేస్లకి ఎలా తిప్పుతాడు ఏంటి అన్నీ కూడా ఎక్కడెక్కడ నడవాలి, ఎక్కడెక్కడ ఫ్లైట్లో ఎక్కిస్తాడు, అన్ని డీటెయిల్స్ ఇలా మొత్తం అన్నీ ఎంత నీట్గా చూపించాడంటే ఇంక వీటన్నిటికీ మేము టెంప్ట్ అయిపోయాం అనమాట. అసలు మామూలుగా కాదు. ఇట్లా ఇవన్నీ ఇలా బ్రోచరు ఓన్లీ కైలాష్ మానసరోవర్కే కాదు, ఇంకా మేము వివిధ దేశాలు చాలా ప్రదేశాలకు తిప్పేస్తున్నాం, యాత్రలు, నేపాల్ యాత్రలు అన్నీ అని ఇవన్నీ అసలు ఈ అన్ని వీడియోస్ ఇవన్నిటివి కూడా మేము సుమన్ టీవీలో చూసాము. చూసిన తర్వాత ఓహో మేము ఇంత జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు, ఏజ్డ్ పర్సన్స్ని కూడా ఇంత కేర్ఫుల్గా చూసుకుంటున్నాడు అని మేము టెంప్ట్ అయిపోయాము. ఉంది గ్రూప్లో ఉంది, డీపీ కింద కూడా ఉండే, గ్రూప్లో కూడా ఉంది. నా ఫోన్ అక్కడ పెట్టారు. ఐదు 500 మంది దగ్గర 15 కోట్లు, 1500 కోట్లు అంటే లేదు. అదే చెప్తున్నా నేను. భరత్ కుమార్ శర్మ, భరత్ కుమార్ శర్మ, శ్రీ గాయత్రి ట్రావెల్స్, శ్రీ గాయత్రి ట్రావెల్స్, శ్రీ గాయత్రి ట్రావెల్స్, శ్రీ గాయత్రి ట్రావెల్స్. కేసులండి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంతమంది ఉన్నాం. ఎంతమంది ఉన్నామన్న సంగతి మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ అతనికి యూఎస్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. మాకు తెలిసింది ఎలా అంటే అతనికి అతని అసిస్టెంట్ ఏదో డబ్బులు ఎత్తుకుపోయాడు అనే నెపం వేసేద్దామని చూశాడు. ఆ అసిస్టెంట్ ఏంటంటే అమ్మ నువ్వు నా మీద వేస్తావా అన్నట్టుగా అతను మా అందరినీ కలిపి ఒక గ్రూప్ చేశాడు. అక్కడ ఆఫీస్ నుంచి డేటా తీసుకొచ్చుకొని అతను గ్రూప్ చేశాడు. గ్రూప్ చేయడం వల్లే మేము ఇంతమంది ఉన్నామని తెలిసింది. లేకపోతే మాకు ఎంతమంది ఉన్నారు ఏంటి ఏ డీటెయిల్స్ లేవు. ఎవరి కానీ ఇండివిజువల్గా టోటల్గా 500 మంది ఉన్నామండి. మినిమంగా మాకు తెలిసి 500 మంది ఉన్నాము. అమౌంట్ కూడా 15 కోట్ల వరకు ఉంది. బెంగళూరు నుంచే మేము ఒక 13 ఒక పర్సన్కి గాను 2,60,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆయన. అలాగా మొత్తం 500 మంది ఉన్నాము. టోటల్గా 500 మంది ఉన్నాము. ఇలాగ 2019 నుంచి కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము 100 మందిని కైలాస యాత్రకి తిప్పేసి తీసుకొచ్చాము అని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు. మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికి ఇంపుగా తయారు చేసుకున్నాడు అనమాట. ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఆయన కైలాష్ గురు ఇలాంటి బిరుదులన్నీ ఇచ్చి బాగా పైకి ఎత్తే వరకు ఆయన అసలు భూమి మీద ఆగట్లేదు. మేము సుమన్ టీవీని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం. వాడి మీద మీరే కదా హైప్ చేసింది, ఇలా అన్యాయం చేశాడు, మళ్ళీ మాకు న్యాయం చేయండి, అతను ఏంటి, అతని ట్రూ ఫేస్ అనేది జనాలకి రివీల్ అయ్యేలాగా కూడా మాకు హెల్ప్ చేయాలి కదా అంటే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు. కానీ మేము ఆల్రెడీ చేసిన వీడియోస్ రిమూవ్ చేసేసాము, అంతే కదా మీకు కావాల్సింది అంటున్నారు తప్పించి ఆల్రెడీ బలైపోయిన వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ లేదు. అది మాకు చాలా బాధాకరం. కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను సార్, 4 నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు. ఆయన మాత్రం తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటున్నాడు సతీ సమేతంగా. మేము ఎటుపోదామన్నా మా డబ్బులు ఇక్కడ ఇరికిపోయి ఉన్నాయి. అడిగితే అసలు మాకు ఫస్ట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకనే మేము ఫస్ట్ లాయర్ నోటీసులు కూడా పంపించాం. లాయర్ నోటీసులు కూడా ఎటువంటి రిప్లై కానీ రియాక్షన్ కానీ ఏమీ లేదు. ఆ తర్వాతనే మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసాం. కేసు ఫైల్ చేసిన తర్వాత అతనికి ఇంకా ధీమా వచ్చేసింది. ఇదివరకైతే ఇలా అడిగారు, ఇప్పుడు ఎలాగో కోర్టులో అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు కదా, అది కోర్టులోనే తేల్చుకుందాం అన్న ఇదికి వస్తున్నాడు తప్పించి అతనికి ఏమాత్రం రిగ్రెట్ ఏమంటారు పాపభీతి కూడా లేదు. అది